విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహానగరం. అంతేకాదు మన భారతదేశంలోనే చాలా ప్రత్యేకమైన ప్రదేశం ఈ విశాఖపట్నం. విశాఖపట్నం గురించి చెప్పాలంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాడరేవు గురించి చెప్పాలి. విశాఖపట్నం వాడరేవు మన భారతదేశంలోనే 4వ పెద్ద వాడరేవు. అంతేకాదు మన భారతదేశపు మొట్టమొదటి వాడైనటువంటి జలవశ తయారైంది కూడా విశాఖపట్నంలో. ఇక ఈ విశాఖపట్నం చరిత్ర గురించి చెప్పాలంటే విశాఖపట్నానికి చాలా చరిత్ర. అలాగే విశాఖపట్నం ఊరి పేరు ఎలా వచ్చింది దానికి సంబంధించి అయితే చాలా కథనాలు కూడా ఉన్నాయి. అంతేకాదు పూర్వం ఈ ఊరిని 1068 సంవత్సరంలో కూడా విశాఖపట్నం అని పిలిచేవారు. దీనికి గల ఆధారం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి గుడిలో 1068వ సంవత్సరంలో విశాఖపట్నానికి చెందిన ఒక వ్యాపారి స్వామివారికి శాశ్వత దీపారాధన ఏర్పాటు చేయడానికి డబ్బులు ఇచ్చారంట. ఇక ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన శాసనాల్లో విశాఖపట్నం పేరున్నట్లుగా చెప్తుంటారు. అలాగే ఈ విశాఖపట్నాన్ని కొంతమంది విశాఖ అని మరికొంతమంది వైజాగ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ విశాఖపట్నం పర్యాటక పరంగా కూడా చాలా ప్రత్యేకమైనది. మనం చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక ఆల్ ఆంధ్ర ఆల్ మండల్స్ అనే మన కాన్సెప్ట్ లో ఈ విశాఖపట్నానికి సంబంధించిన మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ విశాఖపట్నంతో మీకున్న అనుబంధాన్ని కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఐడిని అయితే ఫాలో చేయండి.